మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, ఇప్పుడు బంగారం ధరల్లో మనం రోజు కూడా చేంజెస్ చూస్తున్నాం. మామూలుగా ఇండియన్స్కి గోల్డ్ అనేది ఒక ట్రెడిషనల్. కొంచెం తగ్గినా కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు స్టోర్స్కి, ఎందుకంటే బంగారం కొనుక్కోవాలి. ఇప్పుడు అప్కమింగ్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఏంటంటే బంగారం పెట్టుపోతలు పెట్టాలని చూస్తుంటారు. మ్యారేజ్ సీజన్, సో మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చా లేదా అని చాలా చక్కగా ప్రశ్నించారు. మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా లేకపోతే ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్పెసిఫిక్గా ఉండాలి. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా గోల్డ్ తీసుకుంటున్నారా అంటే ఫర్దర్ బిజినెస్కి కానివ్వండి, లేకపోతే ఇతర ఏ అవసరాలకి కానివ్వండి, సో బిజినెస్ పర్పస్గా తీసుకుంటున్నారా గోల్డ్, ఆర్ మీరు జస్ట్ ఇష్టంగా కొంటున్నారా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆర్నమెంట్ రూపంలో కొంటున్నారు అంటే అది మీరు ఇష్టంగా కొంటున్నట్టు, అంటే అది ఇన్వెస్ట్మెంట్కి లాస్ అవుతుంది. సో యూ హర్డ్ ద రైట్ థింగ్. ఎందుకంటే ఆర్నమెంట్ ఎప్పుడైతే చేయిస్తారో మీకు మేకింగ్ చార్జెస్ కానీ వేస్టేజ్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి సో ఆర్నమెంట్ రూపంలో మీరు మ్యారేజ్ కొరకే జస్ట్ ఫర్ ద, అంటే నాకు ఇష్టం కాబట్టి ఒక లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ అనుకొని కూడా అలా కూడా తీసుకోవచ్చు, బట్ నాట్ యాజ్ ఎ కంప్లీట్లీ ఇన్వెస్ట్మెంట్ బేస్ గా తీసుకోకూడదు. సో ఇన్వెస్ట్మెంట్ బేస్ గా మీరు వెళ్తున్నారంటే కాయిన్ రూపంలో కానీ, లేకపోతే చాలా వరకు బల్క్ గా బిస్కెట్ రూపంలో కానీ కొనుగోలు చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు బంగారం తగ్గుతున్నా పెరుగుతున్నా కూడా ఇన్వెస్టర్స్ ఏంటంటే మంచి రిటర్న్స్ రావడం కోసం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా గోల్డ్ వైపు ఎక్కువ చూస్తూ ఉంటారు. అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళకి మీరేమన్నా టిప్స్ చెప్తారా? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గోల్డ్ కి తగ్గట్టు సిల్వర్ కూడా ఇక్కడ చాలా ప్రాధాన్యత నిర్వహిస్తుంది ప్రజెంట్ ట్రెండింగ్ చూసుకుంటే. సో సిల్వర్ అండ్ గోల్డ్ కంపారిజన్ లో మరి ఎంత పర్సెంటేజ్ గోల్డ్ కి కేటాయించవచ్చు, సిల్వర్ కి ఎంత కేటాయించవచ్చు అంటే షార్ట్ టర్మ్ లో మీరు అనుకున్నట్టయితే, అంటే ఆల్మోస్ట్ ఒక 3 years వరకు నేను ప్లాన్ చేస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని కొంటున్నాను అంటే 60% సిల్వర్ మీద పెట్టండి, 40% గోల్డ్ మీద పెట్టండి. లేదు అప్ టు ఒక 10 to 15 years వరకు కూడా నేను లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నాను గోల్డ్ మీద అంటే ఆల్మోస్ట్ 60% ఇన్ గోల్డ్, 40% ఇన్ సిల్వర్ పెడితే ది బెస్ట్ రిటర్న్స్ అనేది మీరు చూడొచ్చు. మరి ఇన్స్టెంట్ గా, అంటే ఇన్స్టెంట్ గా నాకు రిటర్న్స్ రావాలి, ప్రాఫిట్ రావాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం ఇక్కడ ఆగవలసిన పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సాఫీగా కొనసాగుతుంది. అది కూడా 90 days ఒక అబ్జర్వేషన్ పీరియడ్ అయితే ఉంది కదా. సో పాజ్ 90 days అని ట్రంప్ కేటాయించారు కాబట్టి సో దాని వల్ల కూడా ఈ ఫ్లక్చుయేషన్ అనేది తగ్గి కొంచెం నార్మల్ కి వస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్. సో అలాంటప్పుడు 90 days తర్వాత మరి టారిఫ్ ఎక్కువ చేసి లేకపోతే అండర్స్టాండింగ్ లేకపోతే కూడా గోల్డ్ రేట్ అనేది ఇక్కడ ఈజీగా పెరుగుతుంది. లేదు ఇంకా చాలా వరకు అంటున్నారు 60,000 కి కూడా దిగుతుంది అని వింటున్నాము వార్తలు అనే కాల్స్ కూడా వస్తున్నాయి. నాకు చాలా మంది అడుగుతున్నారు కూడా నవీన గారు. కానీ ఇది అన్సర్టన్ అనమాట. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఖచ్చితంగా అవుతుంది అని చెప్పలేము, లేదు అవ్వదు అని కూడా డినై చేయలేము అనమాట. సో దీని బేస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద చేస్తున్నారు అంటే ఖచ్చితంగా లాంగ్ రన్ అయితే నేను ప్రిఫరబుల్ అంటాను, షార్ట్ టర్మ్ అయితే ఆలోచించండి అని ఇంకొకసారి కూడా అంటున్నాను. మరి ఆర్నమెంట్ రూపంలో మ్యారేజ్ కాబట్టి ప్రతి ఒక్కరికి, పెళ్లి కూతురికి ఎస్పెషల్లీ ధరించాలని ఉంటుంది కాబట్టి మినిమం గా, అంటే మీరు ఒక 3-4 sets ప్లాన్ చేస్తే అట్లీస్ట్ ఒక 2 sets కి మాత్రమే ఇక్కడ కొనుగోలు చేసుకుంటే బాగుంటుంది. మరి ఒక్కసారి బంగారం ధరలు నిన్నటికి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే ఎలా ఉన్నాయి మనం చార్ట్ చూద్దాం వ్యూవర్స్ కోసం ఒకసారి. ఎస్ సార్, టుడేస్ చార్ట్ గోల్డ్ రేట్ అండ్ సిల్వర్ రేట్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం నవీన గారు. 24 carats
213 రూపీస్ పర్ గ్రామ్ అయితే తగ్గడం జరిగింది. నిన్నటి ధర చూసుకుంటే ఇక్కడ 9606 రూపీస్ అండ్ ఇవాళ 9393 రూపీస్ అయితే ఇక్కడ చూస్తున్నాము. అండ్ 22 క్యారెట్స్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాము. మరి 22 క్యారెట్స్ లో కూడా 195 రూపీస్ అయితే ఇక్కడ తగ్గడం జరిగింది. అండ్ నిన్నటి ధర 8805 రూపీస్, ఇవాళ చూసుకుంటే మరి 8610 రూపీస్ అయితే ఉందన్నమాట. మరి సిల్వర్ ప్రైస్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. సో సిల్వర్ చూసుకుంటే కూడా మైనస్ చేంజ్, అంటే జస్ట్ ఒక తులానికి ఒక 100 రూపీస్ తగ్గడం జరిగింది. ఇక్కడ నిన్న చూసుకుంటే గ్రామ్ లెక్కన 109 రూపీస్, ఇవాళ 108 రూపీస్ అయితే ఇక్కడ కనపడుతుంది. సో ఈ ప్రైస్ ఆధారంగా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే కూడా ఇక్కడ నేను కాస్త ఆగండి అని అంటాను. ఎందుకంటే పాస్ తీసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఆఫ్టర్ 90 డేస్ ఒక 3 months తర్వాత మంచి ప్లానింగ్ మీరు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో అప్ టు దెన్ అవసరం ఉంటే తప్ప గోల్డ్ కొనుక్కుంటే చాలా మంచిది.